అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి ఏదైతే ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్నాయో అందులో భాగంగా మరి ఏలూరు నియోజకవర్గంలో నా ఓటును ఎర్లీ అవర్స్ లో వేయడం జరిగింది. ఎందుకంటే బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞానవంతులు అందరూ కూడా ఉండాలన్న ఉద్దేశంతో మరి ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ఎర్లీ అవర్స్ లోనే వేశాను. ప్రతి ఒక్కరు ఏదైతే మొన్న 4 నెలల క్రితం ఓటు రాయించుకున్నారో పట్టభద్రులైన వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతంగా ఈ సమాజానికి ఒక సందేశం ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ లో పాల్గొనాలని చెప్పి అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే లోగడ ప్రభుత్వంలో ఏదైతే ఉన్నాయో ఓటింగ్ జరిగినప్పుడు 70% అందులో పోలింగ్ అయినాయి. అందులో విద్యావంతులు కాకుండా ఏదైతే ఉన్నారో చదువుకోని వాళ్ళు ఎక్కువ మంది వేశారని చెప్పి ఒక సర్వే చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే విద్యావంతులు అందరూ కూడా ఓటింగ్ లో పాల్గొనాలనే ఉద్దేశంతోనే మన పట్టభద్రుల ఎన్నికలు అనేక రకాలుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. 11,000 ఓట్ల దాకా ఏలూరు నియోజకవర్గంలో అందరూ కూడా దాంట్లో రాయించుకోవడం జరిగింది. దాంట్లో 90% ఆఫ్ ది ఓటింగ్ ఇవాళ వెయ్యాలి. ఏదైతే పట్టభద్రులు మాకు కూడా సమాజం పట్ల బాధ్యత ఉంది, మేము ఓటింగ్ లో పాల్గొన్నామని నిరూపించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ లో పాల్గొనాలని చెప్పి అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. రూరల్ ఏరియాలో అన్ని చోట్ల కూడా ఈ ఏలూరు సబ్ డివిజన్ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా విస్తృతమైన బందోబస్తులు ఏర్పాటు చేసాం. ప్రతి ఈ స్టేషన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ SHOలు అలాగే స్పెషల్ టీమ్స్ ని, తర్వాత స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ని అందరినీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అభ్యర్థులందరూ కూడా వాళ్ళందరూ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి ఎవరు కూడా 100 మీటర్స్ లోపల నుంచి ఎటువంటి గుంపులుగా రావటం కానీ 144 సెక్షన్ అన్ని అమలుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరన్నా కనుక ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఫ్రీగా ఫెయిర్ గా అందరికి ఎలక్షన్ నీట్ గా జరిగే విధంగా విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చుట్టుపక్కల ఎటువంటి కూడా అందరు చూస్తుంటారు, అన్ని చోట్ల అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా 100 మీటర్స్ లోపల ఎవరిని ప్రవేశించి ఇక్కడ క్యాంపెయిన్ చేయడం కానీ లేకపోతే ఇతర విధాలుగా ప్రలోభపెట్టడం కానీ చేయడం లేదు. దీనికోసం స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా SI గారి ఆధీనంలో కూడా పనిచేస్తూ ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.